మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరములో జరిపించబడుతున్నటువంటి ప్రార్థన సిద్ధపాటు ప్రార్థనకు ప్రభు బిడ్డలుగా కూడొచ్చినటువంటి వారికిని, శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి వారికిని, లైవ్లో వింటున్న బిడ్డలకును ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన యొక్క మేళ్ళ కొరకు, ఆత్మీయమైనటువంటి మేళ్ళ కొరకు ఆ విధంగా చేద్దాం. ఈ సమయంలో 2వ దినవృత్తాంత గ్రంథాలు 7వ అధ్యాయము, 2వ దినవృత్తాంత గ్రంథాలు 7వ అధ్యాయము 14వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలను నేను చదువుతున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మేము ఈ యొక్క సాయంత్రకాల సమయమందు చల్లపూట మీ యొక్క పాద సన్నిధిలో, పరిశుద్ధమైనటువంటి మీ పాద సన్నిధిలో మేమంతా కూడా ఈ రీతిగా కూడి ఉండగా తండ్రి, మీ మాటలు మేము చదువుకున్నాం. మీ మాటల్లో ఉన్నటువంటి అర్థాలను, భావాలను మా జీవితానికి అన్వయింపుగా ఉండునట్లుగా మా జీవితము సరిచేసుకునే విధముగా సహాయం చేయమని తండ్రి, ఈ సమయంలో మీరు మహిమ తెచ్చుకోండి. బిడ్డలతో మీరు మాట్లాడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని బట్టి రక్షణ బిడ్డలకు అనుగ్రహించబడటానికి, ఆత్మలు రక్షించబడి సన్నిధికి నడిపించబడటానికి, నీ సన్నిధిలో బిడ్డలు తండ్రి స్థిరపడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి వచనములో ఉన్నటువంటి మాటల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు బబులోను చెరకి వారు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు చెరలోకి, బంధకాల్లోకి పోవటానికి కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క చెడు మార్గములు, చెడు పనులు అనేది ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలాగ చేస్తారు అంటే, మొదటగా దేవునిని విడిచిపెట్టినప్పుడు, దేవుని కాదనకుండా దేవుడిచ్చినటువంటి జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి బ్రతుకును, దేవుడిచ్చినటువంటి జీవనాన్ని దేవుడే పోషిస్తూ ఉన్నాడు, దేవుడే సంరక్షిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మరిచిపోయి మానవుడు తన యొక్క ఇష్టాల ప్రకారంగా, తన యొక్క ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి, విడిపోయినటువంటి తరమతో జీవించటానికి మానవుడు చెడు మార్గాలు, చెడిపోయేటువంటి మార్గాలు, చెడగొట్టేటువంటి మార్గాలు, నాశనమైనటువంటి మార్గాలు, మరి తమ జీవితాలలో మరి
లేనిపోయినటువంటి శ్రమలు, లేనిపోయినటువంటి శాపాలు, లేనిటువంటి దరిద్రాలు, లేనిపోయినటువంటి కీడును తెచ్చుకున్నటువంటి మార్గాలు ఎంచుకుంటారు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా, దేవుడు ఎరిగినా కూడా దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే, దేవుణ్ణి ఎరిగితే న్యాయంగా జీవించాలి కదా. దేవుని దగ్గరకు వస్తే, దేవుని యొద్ద ఉంటే మరి ఏ తప్పులు చేయకూడదు కదా, ఏ యొక్క మోసాలు చేయకూడదు కదా, అక్రమంగా అన్యాయంగా ఏది కూడా సంపాదించకూడదు కదా, న్యాయంగా పనికి పోవాలి, కష్టం చేయాలి, డబ్బులు తెచ్చుకోవాలి, దానితో కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. అయితే చెడు మార్గాలలో, చెడు పనులు, చెడు శాస్త్రాలు చేస్తున్నప్పుడు మరి ఆ డబ్బులు అన్యాయంగా, అక్రమంగా, మోసముతో కూడినటువంటిగా వస్తున్నప్పుడు ఆ డబ్బు ఎక్కువ అయ్యే కొలది మనిషికి కూడా అలవాట్లు ఎక్కువ అవుతాయి. అలవాట్లు ఎక్కువ కావటమే కాకుండా స్నేహాలు కూడా అధికమవుతాయి. స్నేహము అధికమవటమే కాకుండా మరి అనేక వ్యసనాలకి, అలవాట్లకు, తిరుగులకు దారి తీస్తుంది. కాబట్టి ఇంకా టోటల్గా దేవుడు అనేటువంటి మాట వారి నోట గుండా కానీ, వాళ్ళ హృదయాల్లో కానీ, తలంపుల్లో కానీ దేవుడంటే అనేది వాళ్ళకి అవగాహన లేనట్లుగా, దేవుడంటే తెలియనట్టుగా అదే చెడు మార్గం, అదే చీకటి మార్గం, అదే పాడు చేసేటువంటి మార్గం, అదే పతనమైనటువంటి మార్గంలో మనిషి జీవిస్తూ తమ జీవితాలలో వాళ్ళు మరి అనారోగ్య పాలు కావటానికి, అస్వస్థత కావటానికి వారి జీవితాల్లో వాళ్ళు అలాంటి చెడు మార్గాలు ఎన్నుకున్న కారణాన్ని బట్టి వాళ్ళ జీవితంలో ఇంకా ఏ సంతోషం ఉండదు, ఎలాంటి ఫలింపు ఉండదు. ఎందుకంటే చెడు మార్గాన్ని బట్టి వచ్చేటువంటి ధనము అధికమైనప్పుడు వాళ్ళు హెచ్చించుకోవటానికి, గర్వించుకోవటానికి, లోకములో మేము ఎంత గొప్పవాళ్ళమో, ఎంతటి వారమో అని ప్రదర్శించుకోవటంలోని జీవితములో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నట్టుగా, ఎక్కడికో ఎదిగిపోతున్నట్లుగా, ఏదో అయిపోతున్నట్లుగా, మరి ఏంటో ఉన్నట్టుగా అనుకుంటారు. కానీ అవన్నీ కూడా పొగ ఏ విధంగా ఒకసారి పొయ్యిలో నుంచి కానీ ఒకవేళ ఏదైనా ఉడకబెడుతున్నప్పుడు అందులోంచి పొగ బయటకు వచ్చినప్పుడు ఆవిరి ఎలాగైపోతుందో, ఇలాంటి చెడు మార్గాలు, చెడు అలవాట్లు, చెడు శాస్త్రాలు చేసేటువంటి వారి జీవితాలు కూడా అలాగా పొగగా వచ్చి అది దానికి రూపము, ఆకారము అనేది లేకుండా ఏ విధంగా అది మాయమైపోతుందో, అలాంటి మాయతో కూడినటువంటి జీవితము మానవుని జీవితం. ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యేటువంటి మానవుని యొక్క ఈ నీటి బుడగ లాంటి, ఆవిరి లాంటి జీవితానికి మిడిసి పడుతూ ఉంటాడు. ఏందో గర్విస్తూ ఉంటాడు, ఏందో హెచ్చించుకుంటాడు, ఏదో తెచ్చుకుంటారు, ఏదో కట్టుకుంటారు, ఏదో చూపించుకుంటారు. కానీ ఇది దేవుని ప్రజలుగా కాకుండా, దేవుని వలన కాకుండా, దేవుడు తమకు అనుగ్రహించేటువంటి అనుగ్రహము కాకుండా తమను తామును హెచ్చించుకొని గర్విస్తూ అహంకారముతో, అహంభావముతో, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఖండ బలముతో, బుద్ధి బలముతో చెడు మార్గాలు, మరి చెడు అలవాట్లకు, చెడు కార్యాలు చేస్తూ వారి జీవితంలో మరి వాళ్ళు అలాగ చెడిపోవటానికి, అలాగ పాడవటానికి, దీన్ని బట్టి కీడు అనేది వారికి వస్తుందని, దీన్ని బట్టి వాళ్ళకు తెగుళ్ళు వస్తాయని, ఆ కుటుంబాలకు, వారి జీవితాలకు అపాయము అనేది పొంచి ఉన్నదని, వారు అది అనారోగ్యంగా రావచ్చు. ఒకవేళ అది మరి ఉన్న పొలంగా మరి ఒక పతనము చేసేటువంటి, పాడైపోయేటువంటి కారణాలు లేకుండా మరణాలు కావటం అనేది జరుగుతూ ఉంటుంది.
కనుక ఇందును బట్టి దేవుడు చెప్పేది, మరి నా పేరు పెట్టబడినటువంటి జనులు అంటే నన్ను ఎరిగినటువంటి వారు, నన్ను విశ్వసించినటువంటి వారు, నన్ను తెలుసుకుంటున్నటువంటి వారు, నా యుద్ధకు వస్తున్నటువంటి వారు, నా మీద ఆధారపడుతున్నటువంటి వారు, నా ఎదుట హెచ్చించుకోవటం కాకుండా తగ్గించుకొని వాళ్ళు ప్రార్థన చేసేటువంటి వారుగా, ప్రార్థనతో తగ్గించుకొని ప్రార్థన చేస్తూ, నాకు ఇది కావాలి ప్రభా, నాకు అది కావాలి ప్రభా, నాకు ఈ అవసరత ఉంది ప్రభా, నాకు ఈ అక్రత ఉంది ప్రభా అని వాళ్ళు ప్రభు ఎదుట ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో దేవుడు తమకు సహాయము చేయటానికి, ఏ సహాయం చేస్తున్నాడో, సహాయం ఎలాగొస్తుందో, ఎలాంటి సహాయం దేవుని వల్ల నాకు కలుగుతుందో అన్నటువంటి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారుగా, దేవుణ్ణి వెతుకుతున్నటువంటి వారుగా ఉంటారే కానీ వాళ్ళు చెడు మార్గాల్లో ఉండి చెడుతో కలిసి జీవించటము అనేది కాకుండా చెడును విడిచిపెడతారు, చెడుకు దూరంగా ఉంటారు. చెడు అనేది వారి జీవితంలో లేకుండా వారు ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయటం అనేది, మరి దేవుని ఎదుట వాళ్ళు ఎలాంటి తప్పులు చేయకుండా, దేవుని ఎదుట పొరపాట్లు జరిగినా కూడా తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటూ తమ చెడు మార్గాలను విడిచిపెడుతున్నారు కాబట్టి, చెడు చేయకుండా జాగ్రత్త కలిగినటువంటి వారు ఉంటారు కాబట్టి, అలాంటి వారి యొక్క తప్పులు కానీ పాపాలు కానీ ఇంతకు ముందు దేవుడు అంటే తెలియక, దేవుని వాక్యాన్ని బట్టి పాపమేంటో, న్యాయమేంటో, పరిశుద్ధత అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, మంచి అంటే ఏంటో అనేది గుర్తెరగనటువంటి దినాల్లో చేసినటువంటి తప్పులన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొనక వాటన్నిటిని క్షమిస్తూ వారి యొక్క దేశానికి, వారి యొక్క మరి రాష్ట్రానికి, వారి యొక్క జిల్లాకు, వారి యొక్క మండలాలకు, వారి యొక్క గ్రామాలకు, వారి యొక్క కాలనీలకు, కాలనీలో ఉన్నటువంటి వారి నివాసములకు దేవుడు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆనందంగా ఉంటాడు. ఆరోగ్యము ఆనందము ఉందంటే అతనికి తినటానికి, కట్టుకోవటానికి, మరి నివసించటానికి అన్నీ కూడా వసతులు ఉంటే, అన్ని వసతులు ఎప్పుడు ఉంటాయి అంటే తగినటువంటి రాబడి అనేది ఉన్నప్పుడు. తగినటువంటి రాబడి ఎప్పుడు వస్తుంది అనంటే వారు దేవుని మీద ఆధారపడి వాళ్ళు ఏది ఆలోచన చేసినా, ఏది సంపాదించుకోవాలనుకున్నా, ఏది తెచ్చుకోవాలనుకున్నా వాళ్ళు న్యాయంతో కూడినటువంటిది అది దేవుడి వలనే అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుడే వాళ్లకు ఇవ్వటానికి, దేవుడే వాళ్ళకి అనుగ్రహించటానికి, దేవుడే వారిని పోషించటానికి, దేవుడే వారి జీవితాలలో మరి మంచి మేలు, మరి క్షేమము, ఆనందము, సమృద్ధి, ఫలింపు అనేది దేవుడు ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు. అలాగా చేస్తారు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే, దేవుడు వలన కాకుండా వారి వలన, వారి యొక్క కండ బలం వలన, వారి యొక్క మంద బలం వలన, వారి యొక్క బుద్ధి బలం వలన సాధించగలము, చేయగలము, సంపాదించుకోగలము, మాకు నోర్లు బాగున్నాయి, మాకు మంద బలం బాగున్నది, మేము పోరకాడైనా సరే, నిలదీసి సరే, నిలదొక్కుకోనైనా సరే సంపాదించగలము అని అనుకున్నటువంటి వారి జీవితాలు ఉన్న ఫలంగా వారి మీదకి శత్రువు దాడి రావటం, వారిని దాడి చేసి, యుద్ధము చేసి ఓడించటం, వాళ్ళు ఏ బలాన్ని బట్టి, ఏ బలగాన్ని బట్టి, ఏ మందను బట్టి, ఏ ఉన్నటువంటి మరి వాళ్ళకున్నటువంటి అనుకూలతను బట్టి విర్రవీగారో దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, అలాంటి వారందరూ కూడా శత్రువులు ఘోరంగా కొట్టి చంపి వారిని బలత్కారంగా పట్టుకొని బానిసలుగా తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో వాళ్ళని చెరలో ఉంచుతూ, వీడు దీనికి బానిస, వాడు దానికి బానిస,
వీడు ఈ పనివాడు, వీడు ఆ దాసుడు. అంతకుముందు ఆ చెడు మార్గాల్లో గర్వించి హెచ్చించుకొని మాకింత బంగారు ఉంది, మాకింత డబ్బు ఉంది, మాకింత ఆస్తి ఉంది, అవన్నీ కూడా కొల్ల కొట్టి శత్రువులు అవన్నీ దోచుకొని వీళ్ళు కఠినమైనటువంటి పేదవాళ్ళుగా, కఠినమైనటువంటి దరిద్రులుగా, వారికి ఏది కూడా చేత లేక, కట్టుకొని లేక, తాగటానికి లేక, తినటానికి లేక, భ్రష్టత్వములో, దరిద్రములో, నీచాతి నీచమైనటువంటి స్థితికి రావటానికి కారణం ఏంటి? శత్రులు మరి ఓడించి గెలిచి వారిని బానిసలుగా చేసుకోవడం కారణం ఏంటంటే వాళ్ళు దేవుని విడిచి, దేవుని కాదనక, వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గాలు, వాళ్ళు ఏది మాకు దేని వలన సాధించగలమో అన్నారో అవన్నీ కూడా తీసివేయబడి, అవన్నీ కూడా నాశనం చేయబడి, వాళ్ళు అలాగా ఆ చెరలోకి వెళ్ళినప్పుడు ఆ చెరలో కూడా వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుడు మరొక అవకాశం ఇస్తున్నారు. మీరు ఆ స్థితిలో ఉండి, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు మీ హృదయాలు నా వైపు త్రిప్పుకొని నాకు ప్రార్థన చేసిన ఎడల, తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల, నన్ను వెతికిన ఎడల, ఇంక నుంచి మేము చెడు చేయము, అక్రమము చేయము, పాపము చేయము, అన్యాయం చేయము, మోసము చేయము, న్యాయముగా జీవిస్తాం, న్యాయవంతుడైన దేవుని ఎదుట మేము మంచిగా జీవిస్తాం అని మంచి జీవితాలుగా జీవించటానికి మీ మనసులు మారినప్పుడు, మీ హృదయాలు మారినప్పుడు మిమ్మల్ని విడిపించి, నడిపించి, తిరిగి మిమ్మల్ని బాగు చేసి, మిమ్మల్ని బాగుపరిచి, బలపరిచి, స్థిరపరిచి, కోల్పోయినటువంటి వాటినన్నిటి కూడా తిరిగి మీకు దక్కునట్లుగా, మీరు పొందుకున్నట్లుగా మీకు అది స్వాస్థ్యంగా ఇవ్వటానికి, మీ ప్రార్థన చేస్తుంటే వినటానికి, మీరు తగ్గించుకొని జీవిస్తున్నప్పుడు చూడటానికి, నన్ను వెతుకుతున్నప్పుడు, మరి నన్ను వెతికేటువంటి ఆలోచన కలిగినప్పుడు, మరి ఎవరు వెతుకుతున్నారా, ఎలాగ వెతుకుతున్నారా అని ఆయన పరలోకంలో చూచుచు వారి యొక్క జీవితాలలో ఎంతవరకు సరిచేసుకున్నారు, ఎంతవరకు సరిదిద్దుకున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చూస్తూ తిరిగి వాళ్ళని క్షమించటానికి, తిరిగి వాళ్ళని బాగు చేయటానికి, తిరిగి వారిని స్వస్థపరచటానికి, తిరిగి వాళ్ళ యొక్క జీవితాలని రూపుదిద్దటానికి, తిరిగి తన కుటుంబాలుగా కలిసి ఉండటానికి, తిరిగి వాళ్ళు ఆనందించేటువంటి, సుఖపడేటువంటి జీవితము కలిగి ఉండటానికి, ప్రభు నేను ఇచ్చువాడునై ఉన్నాను కాబట్టి నా బిడ్డలుగా ఉండి, నా బిడ్డలు కాదని, నా జనులు కాదని, పరుజనులుగా మీరు జీవించిన జీవితం ఏంటో అది తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి, దాని విషయంలో మీరు పశ్చాత్తాపడి నా సన్నిధికి మీరు వచ్చినట్లయితే, నా సన్నిధిని కోరుకున్నట్లయితే, మీరు నా ఎదుట ఆ విధంగా మార్పులు చేర్పులు చేసుకోవటానికి మీరు తగ్గించుకొని నా సన్నిధికి, నా దగ్గరకు వచ్చినప్పుడు వాటన్నిటి కూడా తిరిగి నేను మిమ్మల్ని మార్చి నూతన పరిచేటువంటి దేవుడిగా నేను ఉన్నాను అని ఈ రాత్రికాలం మందు ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు మనతో కూడా ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు ఈ మాటలను బట్టి మనము ఎలాగా ఉన్నాము, ఏమి చేస్తున్నాము, ఎలాంటి పోషణ, ఎలాంటి ఆరోగ్యము, ఎలాంటి వసతులు, ఎలాంటి మేలులు, ఎలాంటి సమకూర్పు, ఎలాంటి జరుగుబాటు, ఎలాంటి నివాసము, ఎలాంటి భద్రత, ఎలాంటి అభివృద్ధి అనేది మనం పరీక్షించుకున్నప్పుడు అందులో సరి లేనిటువంటిది ఏంటో సరి చేసుకోవటానికి, ఏది మంచిది కాదో అది విడిచిపెట్టి మంచిది ఎన్నుకోవటానికి, ఏది కరెక్ట్ కాదో మరి ఏది కరెక్టో తెలుసుకొని ప్రభు ఎదుటే, ప్రభు దగ్గర మనము ఆ విషయాల్లో మరి సరి చేస్తున్నటువంటి వారంగా, సరిదిద్దుకున్నటువంటి వారుగా ఆ మనసు ఉంటే చాలు. ఆ మనసుతో దేవుని యొద్దకు వస్తే చాలు. ఆ మనసుతో దేవుని సన్నిధిలో నిలబడితే చాలు. అలాంటి మనసుతో ప్రభుని అంగీకరిస్తే చాలు.
అలాగా దేవుని మీద ఆధారపడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుక్కుంటూ ప్రభు సన్నిధిలో మనము వెదికిన ఎడల, అంటే కనిపెట్టిన ఎడల, ఆ విధంగా ఆశగా దేవుని చూచిన ఎడల దేవుడు తిరిగి నిన్ను బాగు చేయటానికి, తిరిగి నిన్ను స్వస్థపరచటానికి, తిరిగి నీకు క్షేమము కలుగు చేయటానికి, తిరిగి తన బిడ్డలుగా చేర్చుకోవటానికి, ఇంకా నీ జీవితంలో ఇంతవరకు చేసిన చెడు పనులను బట్టి ఏవేవైతే కోల్పోయాయో, ఏవేవి నీకు దక్కకుండా దూరం అయిపోయినాయో వాటన్నిటిని కూడా ప్రభు నిన్ను పరిశుద్ధపరిచి వాటిని కూడా దేవుడు ఆస్వాదించి ఆ ఆశీర్వాదం బట్టి నువ్వు అనుభవించినట్లుగా, ఆ ఆశీర్వాదం బట్టి నీవు పొందుకున్నట్లుగా, ఆ ఆశీర్వాదం బట్టి కలిగి ఉండునట్లుగా, ఆశీర్వాదం బట్టి నీ ఫలింపులో, అభివృద్ధిలో, క్షేమములో, తృప్తిలో, ఆనందములో జీవించేటువంటి జీవితము యేసు క్రీస్తు ద్వారానే అది కలుగుతుందని, అలాగా కలగటానికే యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి చెడు పనుల్లో, చెడు చీకటి పాప జీవితంలో ఉన్నటువంటి మానవుల కొరకు వచ్చి వారిని వెలుగులోకి నడిపించి చీకట్లో చేసినటువంటి తప్పులు పాపాలన్నింటినీ కూడా క్షమించి వాటి శిక్ష మానవుడు అనుభవించకుండా వాటి శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన మరణించాడు, మృతి చెందాడు, వాటికి శిక్ష చెల్లించాడు, ఆ మరణాన్ని తీసివేశాడు, మరణాన్ని నిద్రగా, మరణముల నుంచి నిద్ర ద్వారా జీవంలోకి మనం వెళ్ళటానికి ఆయనే మార్గమును, సత్యమును, జీవముగా ఉన్నటువంటి దేవుడిగా మనకున్నారు. కనుక ఈరోజు ఈ మాటలను బట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలను బట్టి నీ యొక్క స్థితి ఎలాగున్నది, నీ జీవితము ఎలాగున్నది, నీ కుటుంబ జీవితము ఎలాగున్నది, ఎలాగుంటున్నారు, ఎలాగ ఉండగలుగుతున్నారు అనేది ఒకసారి దేవుని మాటలు మీకు వినిపింప చేస్తుండగా, మంచి కలుగు చేసేటువంటి మాటలు మీకు బోధిస్తూ ఉండగా, మీ జీవితం మీ మేలు కొరకు, మీ మంచి కొరకు దేవుడు మీతో మాట్లాడుతుండగా, ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చిందో, ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలిగాయో అనేది వాక్యం ద్వారా తెలియచేయబడి ఉన్నది. వాక్యం ద్వారా మీరు విన్నారు, తెలుసుకున్నారు. ఇందును బట్టి ప్రభు మీ జీవితాలలో ఆయన మీరు మనసు కలిగి ఉండి చాలు, ఆ మార్పును ఆయన కలుగు చేస్తాడు. మీకు మనసు కలిగి ఉంటే చాలు, ఆయన క్షమిస్తాడు. మీకు మనసు కలిగి ఉంటే చాలు, మిమ్మల్ని బాగు చేస్తాడు. మీరు మనసు కలిగి ఉంటే చాలు, తిరిగి నీ జీవితాన్ని నూతన పరుస్తాడు. నీకు మనసు కలిగి ఉంటే చాలు, నువ్వు గొప్ప కావటానికి, నీ స్థితి స్థాయిలు పెరగటానికి ప్రభు యొక్క సహాయ సహకారములు మీకు కలుగునట్లుగా ఈ యొక్క సాయంత్రకాల సమయం మందు చల్లపూట ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇట్టి మాటలు మీ జీవితానికి, ఇట్టి మాటలు మీ కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక విన్నటువంటి మాటలు నీ జీవితంలో మేలు జరిగించునుగాక, మంచి జరిగించునుగాక, క్షేమము కలుగు చేయనుగాక, రక్షణ అనుగ్రహించునుగాక, నిన్ను బంధకాల నుంచి విడిపించునుగాక, అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని కలుగు చేయనుగాక, ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ కూడా రక్షించబడి ఆయన యొక్క సన్నిధికి, ఆయన కాపుదల్లోకి, ఆయన సంరక్షణలోకి ప్రతి బిడ్డను నడిపించి భద్రపరిచి ఆయన తృప్తిపరిచి క్షేమం కలుగు చేసి మిమ్మల్ని కూడా తన బిడ్డలుగా, తన ప్రజలుగా మిమ్మల్ని స్థిరపరచునుగాక, మిమ్మల్ని బాగుపరచునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, మిమ్మల్ని హెచ్చించునుగాక, మీరు అన్ని విషయాల్లో వృద్ధి చెందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాలం మందు
రెండవ దినవృత్తాంత గ్రంథాలు 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి ఆ వచనం యొక్క వివరణ, సందర్భము, అందులో ఉన్నటువంటి జరిగినటువంటి కార్యాలు అన్నీ కూడా మీరు వివరించి, మీరు విశదీకరించి బోధించారు. బిడ్డల హృదయాలు అర్థమవునట్లుగా, అర్థము చేసుకున్నట్లుగా మీరు మరి మాట్లాడినందుకై స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వింటున్న బిడ్డలు సంఘంతో మీరు మాటలను బట్టి బిడ్డల్లో ఆ మనసు, ఆ మార్పు కలుగు చేసి ఏ ఒక్కరూ నశించిపోకుండా అందరూ కూడా రక్షించబడి, అందరూ కూడా నడిపించబడి, అందరూ కూడా స్థిరపరచబడినట్లుగా, నీలో ఫలించున్నట్లుగా, వృద్ధి చెందినట్లుగా, క్షేమం కలుగునట్లుగా సహాయం చేయండి. ఈ రాత్రికాలం మందు మంచి నిద్రను బిడ్డలకు దయచేయండి. వేకువనే నీ పాద సన్నిధిలో బిడ్డలు నిలిచి ఉండటానికి, నీ సన్నిధిలో బిడ్డలు గడపటానికి, తిరిగి రేపు పునరుద్ధానపు ఆరాధనకు ప్రతి బిడ్డ కూడా తగినటువంటి మనస్సుతో, హృదయముతో, సిద్ధపాటుతో వచ్చి నీ మందిరం అటువంటి మేళ్ల చేత తృప్తి పరచబడటానికి తండ్రి సహాయం చేయమని కృపగల దయగల హస్తాలకు మరి ఈ పరిచరణ సంఘాన్ని, సంఘ కుటుంబాలని, కాలనీ కుటుంబాలను అప్పగిస్తుండగా మంచి మేలు, శుభము, క్షేమము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యన సహవాసము మరి ఈ మాటలు వింటున్న బిడ్డలకును, మార్పు కోరుకుంటున్న బిడ్డలకును, ప్రభువుని అంగీకరిస్తున్న బిడ్డలకును, ప్రభు మీద ఆధారపడుతున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఈ పరిచర్యకును, తన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. మరి శుభములు కలుగునుగాక. ఆమేన్.